అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి అండి. ఫెస్టివల్ మంచిగా జరుపుకుంటే మనస్ఫూర్తి కోరుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి నా వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ తీసాను ఈ వీడియో. మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నా బట్ కాలేదు, తీయలేదు. అండ్ ఈవినింగ్ తీస్తున్నాను. నేను పూజ కూడా ఈవినింగే చేసుకున్నాను అనమాట, మార్నింగ్ చేసుకోలేదు. అందుకే పూజ కూడా ఎలా చేసుకున్నాను. అండ్ మేము టెంపుల్కి వెళ్ళాము, అది కూడా కంటిన్యూ అవుతుంది. సో చూసాయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో అలా కొద్దిగా వీడియో క్లిప్ అయితే తీసాను. చూసారా, ఇక్కడ చాలా లాంగ్ నుంచి టెంపుల్ దగ్గర వరకు అయితే మొత్తం అంతా ఇలా లైటింగ్స్తో రెడీ చేస్తారు. ఇక్కడ టెంపుల్లో అయితే చాలామంది ఉన్నారనమాట, చాలా రష్గా ఉంది. ఇంకా అలాగే ఇంకా అంటే ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది చూడడానికి మాత్రం. పైన శివలింగం చూస్తున్నారు కదా, చాలా బాగుంది అసలు. ఇంకా నెక్స్ట్ ఎంట్రన్స్లో ఇలా కొంచెం అలాగనే నేను ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత లోన్కి అయితే వెళ్ళాము. లోపల కూడా అసలు చాలా చాలా బాగుంది. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అంటే ఇంతలా డెకరేట్ చేసి చాలా అద్భుతాలు ఉన్నాయన్నమాట ఇందులో. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటాను అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఎక్కువ తీసాను అనమాట. శివలింగం పైన బాగుంది కదా అనేసి అలానే తీసుకున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ అలాగా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి లోన్కి అయితే వెళ్ళామన్నమాట. సో చూసారు కదా, అటుపక్క ఇటుపక్క మొత్తం గ్రీన్ అంటే చిన్న చిన్న మొక్కలతోటి అండ్ శివలింగాలు, సో దేవుడి పటాలు మొత్తం ఇలాగా డెకరేట్ చేశారనమాట. చూసారు కదా శివలింగాలు ఎంత బాగున్నాయి అసలు. అండ్ నాకైతే వీడియో తీయడం కూడా ఇంట్రెస్ట్ లేదు, చూడాలనిపిస్తుంది. బట్ వీడియో నా ఫ్రెండ్స్ కోసం చూపిద్దాం వాళ్ళకు కూడా అన్నట్టు వీడియో తీసాను. ఇక్కడ నేను కూడా అలాగే కొంచెం కనపడాలి వీడియోలో అన్నట్టుగా ఇంకా మా హస్బెండ్, నేను, బాబు అలా కొంచెం వీడియో తీసుకున్నాం అనమాట. సో చూసారు కదా, 2 సైడ్స్ మనం వెళ్తాం కదా, అటుపక్క ఇటుపక్క ఇలాగా మంచిగా అంటే దేవుడి ఫొటోస్తో ఇలా డెకరేట్ అయితే చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ బాబుని తీసుకుని అక్కడికి వెళ్ళారనమాట. బాబు అయితే దండం పెట్టుకుంటారు చూడండి. ఇప్పుడు బాబుకి ఏంటంటే ఎప్పుడు అంటే తినడానికి లాలీపాప్ అలాగా ఏదో ఒకటి ఉండాలన్నమాట, లేకపోతే ఇంకా గట్టిగా అరుస్తాడు. అందుకనేసి తనకు అలా ఇప్పించేసామన్నమాట. సైలెంట్గా ఉంటాడు కదా టెంపుల్లో అనేసి. ఇక ఇక్కడ చూసారా, ఇది చాలా 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 అద్భుతం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే విగ్రహమే అది, బట్ ఏంటంటే విగ్రహానికి ఆ త్రిశూలం కానీ ఇక్కడ వచ్చేసి చెయ్యి చూడండి, అటుపక్క పైన చూస్తే కళ్ళు మొత్తం అన్నీ కదులుతున్నాయి అనమాట. సేమ్ మనిషిలాగా ఉన్నట్టుగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ అలాగా తీసుకుంటున్నారు. సో చూసారు కదా, నేను కళ్ళకు కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. అంటే వీడియో తీసినప్పుడే నేను జూమ్ చేసి తీసాను అనమాట, కనపడి అంటే మీరు కూడా చూసారు కదా అనేసి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాంటిది, అంటే ఫస్ట్ టైమే చూస్తున్నాను. సో చాలా ఎగ్జైటింగ్. ఇంకా అటుపక్క ఇటుపక్క మొత్తం కూడా ఇలానే మంచిగా డెకరేట్ అయితే చేస్తారు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా అంతేనండి, శివుడు పార్వతి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా సేమ్ అండి, అసలు చెయ్యి కళ్ళు మొత్తం పైన అంబ్రెల్లా, అది త్రిశూలం, డమరుక అన్నీ మొత్తం కదులుతున్నాయండి. అసలు ఇక్కడైతే చాలా చాలా బాగుంది అసలు. చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అంటే ఫొటోస్ అలా తీసుకుందాం అనేసి ఏంటంటే బాబు భయపడుతున్నారండి. నేను అక్కడ అంటే ఫోటో తీసుకోవడం కానీ ఇక్కడ వెళ్తుంటే బాబు ఏడ్చేస్తున్నాడు. ఇంకా అలానే ఎత్తుకెళ్ళేసి నేనైతే ఆ వీడియో కూడా తీసేయమని చెప్పాను అనమాట మా హస్బెండ్ని, కొద్దిగా ఫొటోస్ అలాగా. సో నాకు చాలా బాగా నచ్చింది. అంటే మా హస్బెండ్ నేను తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసి మొబైల్ మరి మేము కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నాం అనమాట అక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటా. నచ్చుతుంది ఎవరికైనా కానీ, ఎందుకంటే మంచి మంచి అద్భుతాలు ఉన్నాయి వీడియోలో. సో ఇక్కడ ఏంటంటే ఇంకా బాబు ఏడ్చేస్తున్నాడు. అప్పుడే టైం అయితే 9 అయింది నైట్ ఇక్కడ. ఇంకా బాబు నిద్ర టైం కదా, ఏడుస్తున్నారు. ఇంక మా హస్బెండ్ తనకి ఏదో ఒకటి తినిపించడానికి అలాగే ఇస్తున్నాడు అనమాట. నేను మొత్తం అలా టెంపుల్ని అలా కవర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది అసలు. ఇంతలా డెకరేట్ చేశారంటే అసలు షాక్ అనమాట. అంటే వాళ్ళు ఒక 3 డేస్ నుంచి అలాగైనా డెకరేట్ చేసేసి ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇది ఇంకా లోపల అండి, గర్భగుడి అంటారు కదా. సో అలాగా లోన్కి అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ లోపల కూడా ఎంత మంచిగా డెకరేట్ చేస్తారో చూడండి. పాప్కార్న్ ఉంటాయి కదా, వాటితో పైన మొత్తం అలా డెకరేట్ అయితే చేశారంట. మొత్తం గర్భగుడి లోపల మొత్తం వాటితోనే డెకరేట్ చేశారు. సో చూడండి మీరు కూడా. సో ఇవన్నీ చేయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పట్టిందో ఏంటో తెలియదు, కానీ మొత్తం చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. అంటే జనాలు కూడా అలాగే ఎక్కువ ఉన్నారనమాట, చాలామంది ఉన్నారు.
బట్ నేను వీడియో అలా కొంచెం తీయడం, కొద్దిసేపు చూడడం, కొద్దిసేపు దర్శనం చేసుకోవడం ఇలానే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ తీయమని చెప్తే ఇంకా బాబు ఉన్నాడు కదా, బాబుని ఎత్తుకొని తను వీడియో తీయలేడు, అందుకనేసి నేనే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది, తప్పకుండా నాకు కామెంట్ అయితే చూడండి. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? సో చూసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసానండి ఇంకా మంచిగా ఉంది వీడియో అయితే, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఓకేనా మంచి రేడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా లాస్ట్లో ఇక దర్శనం మొత్తం అయిపోయాక పక్కనే ఇక్కడ అంటే డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. చిన్న పిల్లలు డ్యాన్సింగ్ మాత్రం చాలా చాలా బాగా చేస్తున్నారు. అండ్ పక్కనే టెంపుల్ పక్కనే పెట్టారనమాట. సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేస్తారు డ్యాన్సింగ్ కూడా, మొత్తం డీజే సాంగ్స్గా చేస్తారనమాట. అందుకనేసి ఇంకా కాపీరైట్ వస్తుందనేసి నేను మ్యూట్ చేసేసాను. ఇక చాలా ఒక 1 అవర్ అలా ఉన్నామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, బాబు చిన్న బాబు ఉన్నారు అనేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా జరుగుతూనే ఉంది అక్కడ ప్రోగ్రామ్ అయితే. సో చాలా చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అసలు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు అంతా డ్యాన్స్ చేస్తున్నారు ఇలాగా. ఓకే నెక్స్ట్ ఓం నమ శివాయ. ಮಕ್ಕ ಇಲ್ಲಿ ತನಕ ದಯವಿಟ್ಟು ಬನ್ನಿ. ఇక్కడ ఏంటంటే అక్కడ టెంపుల్లో జరుగుతున్నది మొత్తం ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది వెనకాల స్క్రీన్ పైన టెంపుల్లో జరిగేది మొత్తం కనపడుతుంది అనమాట. మరొకసారి మీరు కూడా చూడవచ్చు. నేను అంటే ముందు పెట్టాను కదా అదే వీడియో ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, దాని వెనకాల స్క్రీన్ పైన అక్కడ జరిగేది మొత్తం ఇలా ఇక్కడ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూస్తున్నారా, వీళ్ళకైతే సన్మానం చేస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు ఏదో కమిటీ చైర్మన్స్ అనమాట. అంటే ఆ టెంపుల్ శివాలయం టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి మొత్తం వీళ్ళు కమిటీ అనమాట. కమిటీ అనేది ఉందన్నమాట వీళ్ళకు. సో వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట. అండ్ దానిలోనే ప్రతి ఒక్క విషయంలోనూ వీళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇంతలా డెకరేట్ చేసి ఇంతలా మంచిగా ఫెస్టివల్ జరుపుకునే కారణం కూడా వీళ్ళేనంట. సో అందుకనేసి వాళ్ళకైతే సన్మానం చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్ చూసేయచ్చు మొత్తం అక్కడ జరుగుతున్నదంతా మనం మరీ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం చూస్తారనుకుంటా. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ ఇంకా లాస్ట్లో చిన్నగాలమే నేనైతే ఇంకా ఫిక్స్ అయితే దిగాము, అవి కూడా యాడ్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.